హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈ వీడియోలో చూపిస్తున్న వెజిటేబుల్స్ అయితే నేను నిన్న మార్నింగ్ కొన్ని అండ్ ఈవినింగ్ కొన్ని అయితే హార్వెస్ట్ చేశాను. చాలా చల్లగా ఉంది, బట్ అన్నీ ఒకటేసారి హార్వెస్ట్ చేయలేక అంత చలిలో. సో ఫస్ట్ హాఫ్ హార్వెస్ట్ చేసి తర్వాత హాఫ్ అయితే హార్వెస్ట్ చేశాను. ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఇంటి పక్కన ఉన్న టమాటో చెట్టును అయితే టమాటోలు హార్వెస్ట్ చేశాను. అండ్ మనకి ఇక్కడ టెంపరేచర్ ఇప్పుడు 35 డిగ్రీస్ ఫారెన్హైట్కి పడిపోతుంది. సో మన చెట్లు ఎంతవరకు ఉంటాయో తెలీదు. ఇంత గ్రీన్గా అయితే ఉండవేమో ఇంకా నెక్స్ట్ అని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకా ఇదే లాస్ట్ పెద్ద హార్వెస్ట్ అయితే మనకి. ఇంకా తర్వాత చెట్లు ఇంత ఫ్రెష్గా లేకుండా మేబీ హార్వెస్ట్ వస్తే రావచ్చు, కానీ ఇంత ఫ్రెష్గా ప్లాంట్స్ ఉండైతే మనకైతే ఇదే లాస్ట్ హార్వెస్ట్ అని చెప్పాలి. అండ్ ఇంకా దోసకాయలు కూడా ఉన్నాయి చూడండి, కొన్ని కాయలు ఉన్నాయి, వాటికైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను. చల్లగా ఉన్న తర్వాత కాయలు ఎక్కువ పండుతున్నాయి. వింటర్లో కాయలు ఫాస్ట్గా పండుతాయా అనేది అయితే నాకు డౌట్ వచ్చింది ఇయర్ చూసిన తర్వాత. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చాలా చిన్న చిన్న కాయలు ఇలా అన్ని కలర్ వచ్చేస్తున్నాయి. టమాటోలు కూడా చాలా బాగా పండిపోయాయి. సో అది చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. చూడండి ఎన్ని పిందెలు అయితే ఉన్నాయో. ఇవన్నీ మళ్ళీ మనకి వస్తాయో రావో అయితే ఇంకా తెలీదు. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటున్నవే ఇంకా లాస్ట్ అన్నట్టు. బట్ ఇంకా చెట్లకు ఉంటాయి కదా, కొంచెం వెదర్ మళ్ళీ ఏమైనా సెట్ అయితే ఉన్న వరకు ఒక హార్వెస్ట్ అయితే వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్కి వచ్చాం కాబట్టి ఇంకా వెదర్ ఇలానే ఉంటుంది సిమిలర్గా. అంటే 40 to 50 మధ్యలో ఆర్ 55కి అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాము. బట్ అది మనం చెప్పలేం కదా, వెదర్ ప్రిడిక్షన్. సో ఇంకా ఉన్న వెజిటేబుల్స్ వరకు అయితే ఇప్పుడు ఫైనల్గా చెట్లు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలోనే ఇంత ఫ్రెష్గా అయితే ఉంటాయి అనుకుంటున్నాను. బట్ చెప్పలేము, అది కూడా మనం వెదర్ కొంచెం 30s బిలో వెళ్ళిపోతే కనుక అసలు చెట్లు మొత్తం అంతా ఇదైపోతాయి. సో మనకి 35+ ఉంటుంది కాబట్టి మేబీ కొంచెం సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయేమో అని అనుకుంటున్నాము. ఈ 1 వీక్ అంటే ఒక 2-3 డేస్ ఇంకా ఉంది. అది అయిపోయిన తర్వాత కొంచెం తెలుస్తుంది. ఒకవేళ మంచిగానే ఉంటే మళ్ళీ మనకు ఒక చిన్న హార్వెస్ట్లో 1-2 రావచ్చు, లేకపోతే ఒకటే రావచ్చు, చూద్దాం. ఇంకా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను నేను. ఇంకా చాలా అంటే చాలా బాగా గ్రో అవుతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఎండ ఉండట్లేదు కదా, చలికి బాగా గ్రో అవుతున్నాయి. ఇగోండి బెండకాయ అయితే నాకు ముదిరిపోయిందని డౌట్ వచ్చి చూస్తే చాలా లేతగా అయితే ఉంది. ఇరిపి చూశాను, బట్ అది కాడ నుంచి ఈజీగా మనకి వెనక్కి అంటే వచ్చేస్తాయి కదా బెండకాయలు, కానీ అవైతే రావట్లేదు ఇప్పుడు వింటర్లో కాసేవి. చాలా లేతగా ఉన్నాయి కానీ త్వరగా ఇరగట్లేదు, ఎందుకు తెలియదు. బట్ అలా చూసిన తర్వాత వాటిని నేను ముదిరిపోయాయేమో అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెష్గా. అండ్ ఇంకా అయితే మనం ఇప్పుడు ప్లాంట్స్ సేవ్ చేయడానికి నేను కొన్ని అయితే సేవ్ చేసుకున్నాను. లైక్ మనం ఇంకా పచ్చిమిరపకాయ చెట్లు అవి అయితే స్టెమ్స్ కట్ చేసి ఏమైనా సేవ్ చేద్దామా అనుకున్నాం, కానీ మళ్ళీ కాసే వాటిని పూత పింద మీద ఉన్నవి కదా, సో ఎందుకు వాటిని అలా డిస్టర్బ్ చేయడం. ఇంకా వెదర్ అయితే ఇంకా అది మదర్ నేచర్ కాబట్టి వెదర్ బాగుంటే బాగానే ఉంటాయి ప్లాంట్స్ అనేవి. ఒకవేళ వెదర్ చేంజ్ అయిపోతే కనుక మనం ఏం చేయలేము. సో అప్పుడైతే మనం ఇంకా వేరేవి కూడా వేసుకోవడానికి వింటర్ వెరైటీస్ అట్లా ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంకా ఒకవేళ పచ్చిమిర్చి చెట్లు అవన్నీ వడిలిపోతే కనుక అప్పుడు ప్రూనింగ్ చేసి వాటిని స్టెమ్స్ రూట్స్తో తీసి సేవ్ చేసుకోవాలా లేకపోతే ఏంటి అనేది చూడాలి. బట్ మనకి కొన్ని చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్న వరకు అయితే నేను సేవ్ చేశాను తీసి. మొన్న ఈవినింగ్ చేశాను అవన్నీ. సో నిన్న వీడియోలో అయితే నేను షేర్ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది. అయితే వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది ఎలా పెంచుకుంటున్నాను ఏంటి అనేది. అయితే ఎస్పెషల్లీ యూఎస్లో ఉండే వాళ్ళు అయితే నేను కొన్ని టిప్స్ షేర్ చేశాను, అవి మీకు హెల్ప్ అవ్వచ్చు, ఒకసారి చెక్అవుట్ చేయండి. కొన్ని వంకాయ చెట్లు కూడా సేవ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 5-6 months పెరిగిన వంకాయ చెట్లు కదా, ఈసారి ఏం కాయలేదు. బట్ వాటిని నెక్స్ట్ ఇయర్ వేసుకుంటే ఏమైనా కాస్తేమో అన్న చిన్న హోప్తో. అండ్ పచ్చిమిర్చి చెట్లు అయితే మనకి ఇప్పుడే రావడం స్టార్ట్ అయ్యాయి. వైట్ కలర్ ఉంటాయి కదా పచ్చిమిర్చి, ఆ వెరైటీ ఇవి. బట్ చూడాలి, ఇంకా ఆ ప్లాంట్స్ అన్నీ కూడా సర్వైవ్ అవుతాయి అనుకుంటున్నాము, రూట్స్తో తీసాం కాబట్టి. ఇంకా మనం దాటితో పాటు టమాటో ప్లాంట్స్ మనం ఇప్పుడు ఇక్కడ గ్రో చేసుకుంటున్న టమాటోస్ ఇప్పుడు నేను ఏవైతే హార్వెస్ట్ చేస్తున్నానో ఈ వెరైటీ టమాటోసే
నేను కర్రీస్లో యూస్ చేసినప్పుడు కిచెన్ వేస్ట్ వాటర్లో పడిన సీడ్స్ మనకి మొలకలు వచ్చి అవి కొంచెం ఒక 1 మంత్ 1.5 మంత్ ఏజ్ మొక్కలు అయితే ఉన్నాయి మన దగ్గర. ఆల్మోస్ట్ ఒక 12 ఇంచెస్ ప్లాంట్స్ అయితే వాటిని కూడా నేను సేవ్ చేశాను. ఒక 5-6 ప్లాంట్సే ఉన్నాయి. ఆ 5-6 ప్లాంట్స్ని కూడా నేను వింటర్ స్ట్రామ్ నుంచి ఇది అవ్వకుండా కార్ రూమ్ గరాజ్లో అయితే పెట్టేసుకున్నాను. బట్ చలి ఎక్కువ ఉంటే కనుక అక్కడ కూడా ఏమంత సేఫ్ కాదు. బట్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి అంత బయట ఉన్నంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయితే ఉండదు. మనం లిటిల్ బిట్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ఈజీగానే. బట్ మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి అవి సర్వైవ్ అవ్వాలి కొంచెం. ఈ 4-5 డేస్లో మనకు తెలుస్తుంది. ఒక 4-5 డేస్లో మనకి కొంచెం అవి సెట్ అయిన తర్వాత నేను మళ్ళీ అయితే అప్డేట్ ఇస్తాను. ఆ ప్లాంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి, పెట్టుకోవడం వల్ల హెల్ప్ అయిందా లేదా అనేది అయితే. బట్ మనకు అలా కంటిన్యూస్గా ఒక 5 మంత్స్ వరకు ఉండాలి, మినిమం 4 to 5 మంత్స్. మళ్ళీ మనం మార్చ్ ఎండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ టైం వరకు ఆ ప్లాంట్స్ని అలానే సేవ్ చేసుకోవాలి మనం ఇండోర్లోనే. సో అవి అంతవరకు కంప్లీట్ సన్లైట్ అంటే జస్ట్ మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ సన్లైట్ అంతేం కాదు కదా, జనరల్గా న్యాచురల్గా ఉండే సన్లైట్తో కంపేర్ చేస్తే. సో ఎంతవరకు సర్వైవ్ అవుతాయి అనేది కూడా తెలియదు. నేను లాస్ట్ ఇయర్ అయితే ఏం ప్లాంట్స్ పెట్టలేదు, సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ లాస్ట్ ఇయర్ అయితే నేను చామంతి మొక్క అండ్ కరివేపాకు మొక్క ఒకటే ప్రొటెక్ట్ చేసుకున్నాను. బట్ ఈ ఇయర్ అయితే లిటిల్ బిట్ ఛాలెంజింగే. చూడాలి. ఎస్పెషల్లీ మన ఇండియన్ వెరైటీస్ పెంచుకోవాలంటే యూఎస్లో మనకి కొంచెం టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే నేచర్ని బట్టి ఉంటుంది కదా, మదర్ నేచర్ మనం ఎవరం ప్రిడిక్ట్ చేయలేము ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది. ఒకవేళ మంచిగా ఉంటే వెల్ అండ్ గుడ్, ఒకవేళ వింటర్ స్ట్రోమ్స్ ఉన్నా ఫ్రీజ్ ఉన్నా కానీ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అవుట్డోర్ ఉన్నా మాత్రం అవి 100% సర్వైవ్ అవ్వవు, ఇండియన్ వెరైటీస్ ఏవైనా కానీ. ఇక్కడ నేటివ్ ప్లాంట్స్ అయితే 100% సర్వైవ్ అవుతున్నాయి. అవి ఎట్లా అంటే మహా అంటే లీవ్స్ అన్నీ రాలిపోతాయి, మళ్ళీ కొంచెం ఒక 2 months పోయిన తర్వాత మొత్తం మళ్ళీ చిగుర్లు వచ్చి నార్మల్ అయిపోతాయి. ఈవెన్ రోజ్ ప్లాంట్స్ కూడా మొత్తం అంతా లీవ్స్ అంతా రాలిపోతాయి. ఇంకా మనం అవి సర్వైవ్ అవ్వవు అనుకుంటాము, బట్ మళ్ళీ ఆటోమేటిక్గా వాటిలంతటికి అవే చిగుర్లు వచ్చేసి ఫ్రెష్గా మళ్ళీ చాలా గుబురుగా అయితే వచ్చేస్తాయి ప్లాంట్స్. వాటికైతే ఏం టెన్షన్ లేదు. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ నేటివ్ ప్లాంట్స్ కూడా అవి కూడా మొత్తం అంతా కూడా ఒకటేసారి లీవ్స్ వచ్చి చాలా బాగుంటాయి. బట్ ఇవి ఓన్లీ వెజిటేబుల్స్ రిలేటెడ్ ఆర్ ఇండియన్ వెరైటీ ప్లాంట్స్ ఏవైనా, లైక్ ఇప్పుడు మనకి మామిడికాయల చెట్టు కానీ, లేకపోతే కరివేపాకు, అరటికాయ చెట్లు ఆర్ సీతాఫలం చెట్లు, ఇలాంటివి ఏవైనా కానీ, ఈవెన్ రేగి చెట్లు ఇలాంటివి ఆర్ మన వెజిటేబుల్స్ అన్ని వెరైటీస్ కూడా సర్వైవ్ అవ్వవు. ఇక్కడివి సర్వైవ్ అవుతాయా అంటే వెజిటేబుల్స్ అయితే ఏమీ సర్వైవ్ అవ్వవు. బట్ మనం ఏమన్నా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఆర్ సన్ రూమ్ అట్లా ఉంటే కనుక సేవ్ చేసుకోవచ్చు. సన్ రూమ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మినిమం మనకి $1,500 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మేము చూస్తే ఆల్మోస్ట్ $2,500 అట్లా అయితే అవుతుంది. అంత ఇన్వెస్ట్ చేయాలి అంటే కూడా మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి కదా. సో మేము ఈ ఇయర్కి అయితే ఏమీ పెట్టలేదు, తీసుకోలేదు. సో కొన్ని ప్లాంట్స్ మాత్రం ఇంకా నేను అందుకనే గరాజ్లో అయితే సేవ్ చేసుకున్నాను. అండ్ ఇంక ఇప్పుడు వీడియోలో అయితే మనకి టమాటోలు చూస్తున్నారా, ఎంత అంటే ఎంత బాగా వచ్చాయో. నేను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ప్రతిసారి కూడా జస్ట్ మనం షార్ట్ వీడియో పెడదాము అన్నట్టు క్రాప్ చేసేస్తూ ఉంటున్నాను, ఎడిటింగ్ కట్ చేసేస్తున్నాను. బట్ ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. మొత్తం అసలు నేను ఎన్ని హార్వెస్ట్ చేస్తున్నాను అనేది క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. టమాటోస్ అయితే మరి చలికో ఎందుకో తెలీదు, కొన్ని అయితే చాలా కలర్ వచ్చేసి పగిలిపోయాయి కూడా కాయలు. అలా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. పండిపోయా లేకపోతే వెదర్కా తెలీదు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చూడండి మన టమాటోలు అయితే ఎన్ని ఉన్నాయో, అన్నీ ఎంత బాగా కలర్ వచ్చేసినాయో. ఎంత డైలీ హార్వెస్ట్ చేస్తున్నా చలికి రాలేక ఒక్కొక్క రోజు అయితే బయటకు రావట్లేదు. ఒకరోజు 2 రోజులు గ్యాప్ ఇస్తేనే మనకి ఇంత అయితే పండిపోతున్నాయి. బట్ ఇంత 35 degrees Fahrenheitకి వెళ్ళిపోతే పండవేమో అనుకుంటున్నాను. అంటే 3 degrees అట్లా వచ్చేసినట్టు కదా సెల్సియస్లో అయితే. సో ఆ టెంపరేచర్కి పండవు, ఇట్లా అవ్వవు అనుకున్నా. యాక్చువల్ కండిషన్లోనే ఉంటాయి అన్నట్టు అనుకున్నా. బట్ చలికి పండుతాయని ఫస్ట్ టైం
చూసిన తర్వాత నేను సర్ప్రైజ్ అవుతున్నాను. బట్ చలికి పండుతాయా పండవా అనేది అయితే ఒకసారి కమెంట్ చేయండి తెలిస్తే కనుక. చూడండి ఎన్ని టమాటోలు అయితే హార్వెస్ట్ చేశానో. ఈరోజు అంతా కూడా చాలా ఎక్కువ హార్వెస్ట్ అయితే ఉన్నాయి. అన్ని వెరైటీస్ కూడా చాలా అంటే చాలా వచ్చాయి. అందుకని నేను ఫస్ట్ ఓన్లీ ఇంకా టమాటోల వరకు హార్వెస్ట్ చేసి అయితే మార్నింగ్ సెక్షన్ చలికి తట్టుకోలేక ఓన్లీ టమాటోస్ వరకు అయితే హార్వెస్ట్ చేశాను. చూడండి బౌల్ అయితే ఫుల్ అయిపోయిందని తీసుకొచ్చుకున్నది, పెద్దది గిన్నె అది. సో ఇంకా టమాటోలు ఒకటి హార్వెస్ట్ చేశాను, బెండకాయ టమాటో అండ్ ఇంటి సైడ్ ఉన్న ఒక టమాటో చెట్టు దోసకాయ చెట్టు పాదునైతే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను జస్ట్ ఊరికే ఎంత ఫ్రెష్గా ఉన్నాయని చూపించడానికి అయితే ఇక్కడ ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను, ఒకసారి చూసేయండి. అండ్ ఇంకా ఇదైతే బీరపాతుల దగ్గర ఉన్న టమాటోస్, రోమా వెరైటీ అంటారు ఇవి. యూఎస్లో ఎక్కువ మనకు అన్ని స్టోర్స్లో కూడా ఉంటాయి, ఎక్కువ ఇవే వాడతారు ఇండియన్ స్టోర్స్లో వాటిల్లో అయితే. ఈ టమాటోస్ కూడా ఇప్పుడిప్పుడే కాయడం అయితే కాసాయి, ఇప్పుడే ఫస్ట్ మనకి హార్వెస్ట్కి అయితే వస్తున్నాయి. చూడండి చాలా వరకు కలర్స్ అయితే వచ్చాయి ఇక్కడ. ఇంకా బాగానే పండుతున్నాయి. వింటర్ వచ్చిన తర్వాతే త్వరగా అయితే పండుతున్నాయి. ఇది వరకు అంత ఫాస్ట్గా వన్ డేలో అయితే చెట్టుకి అంత పండిపోలేదు. నేను లైట్ షేడ్ ఉన్నా కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను కదా, సో అంత హార్వెస్ట్ చేసినా కానీ బాగానే వస్తున్నాయి. కొన్ని అయితే ఇలా బరువు అయిపోయి కింద అయితే పడిపోయినాయి చెట్లు. సో ఇంకా వీటిని అయితే ఇంకా అలానే గ్రో చేసుకుంటున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఇది ఆఫ్ సీజనే కదా, సో ఇంకా వచ్చినంత వరకు హార్వెస్ట్ చేసుకొని ఇంకా అలా వదిలేయడమే. అండ్ ఇంక ఇది ఈవినింగ్ సెక్షన్. ఈవినింగ్ ఇంకా నేనైతే మళ్ళీ దోసకాయలు, పందిరి మీద ఉన్న దోసకాయలు హార్వెస్ట్తో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మనకి బాగానే వచ్చాయి ఈరోజు దోసకాయలు పందిరి మీద కూడా, అండ్ చెట్టు పైన కూడా బాగానే ఉన్నాయి. అన్నీ కూడా నార్మల్ మన నాటు వెరైటీ దోసకాయలే. అండ్ కాకరకాయలు కూడా ఒక 3-4 దొరికినాయి. చిన్న చిన్నగానే వస్తున్నాయి. నేను చెప్పాను కదా లైక్ హైబ్రిడ్ అనుకుంటా, మేబీ నేను ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్న కాకరకాయలు. అవి సీడ్స్ మెచ్యూర్ ఉన్నాయని చెప్పి వాటిని నేను వేసుకున్నాను. అవి నేనేం సీడ్స్ పర్చేస్ చేసుకుని వేసుకున్నవి కాదు. బట్ ఇవేమో చాలా చిన్న చిన్నగా అయితే వస్తున్నాయి. హైబ్రిడ్ వెరైటీ అయితేనే అలా ఫస్ట్ టైం పెద్దగా వచ్చి తర్వాత అయితే ఇలా చిన్నగా వస్తాయంట. అది మా డాడీ అయితే నాకు చెప్పారు. నాకు అంతకుముందు అయితే ఆ నాలెడ్జ్ లేదు, బట్ ఆ విషయం అయితే కొత్తగా తెలుసుకున్నాను. తెలియని వాళ్ళకి తెలుస్తుందని నేను అది కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే దోసకాయలే ఇవన్నీ కూడా. అండ్ చిన్న చిన్నగా కూడా ఉన్నాయి. చిన్న కాయలు కూడా త్వరగానే కలర్ వచ్చేస్తున్నాయి. యాక్చువల్ సమ్మర్లో పడిన పిందెలు ఇంకా వింటర్ వచ్చేసరికి చిన్న చిన్నగానే హార్వెస్ట్కి రెడీ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడైతే కర్బూజా కాయ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకా మనకి బీరకాయలు కూడా ఉన్నాయి, బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. బీరకాయలు కూడా మనకి నాటు వెరైటీలే అన్నీ కూడా. అండ్ ఒకటైతే సీడ్స్ కోసం అని చెప్పి ఉంచాను. ఆ సీడ్స్ కోసం ఉంచింది కూడా ఆల్మోస్ట్ డ్రై అయింది. ఇంకా దాన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను ఈరోజు అయితే. కాకపోతే కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉంచుకొని సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అది నేను ఓన్లీ ఇది ఒక్కటే ఉంచుకున్నాను సీడ్స్కి. అదొక వెరైటీ ఇదొక వెరైటీయే ఉంచుకున్నాను. బట్ నాకైతే సరిపోతాయి, ఫ్రెండ్స్ కమ్యూనిటీలో షేర్ చేయడానికి సరిపోతాయి. బట్ ఎక్స్టర్నల్గా బయటికి ఇవ్వడానికి అయితే నాకు ఎక్కువ సీడ్స్ అయితే ఏం కలెక్ట్ చేసుకోలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇగోండి ఇంకా ఇవన్నీ కూడా చిన్న చిన్న పిందెలు. మరి అవన్నీ కొంచెం వెదర్ బాగుంటే కనుక బాగానే ఉంటుంది, ఇంకో హార్వెస్ట్ వస్తాయి. లేకపోతే కనుక ఇంకా ఉన్న వరకు హార్వెస్ట్ చేసుకొని వదిలేయాలి. చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇవన్నీ అని చూపిస్తున్నాను నేను ఇక్కడైతే. అండ్ కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది పాదు, మీకు తెలుస్తుంది. అండ్ మళ్ళీ ఈవినింగ్కి కొన్ని అయితే తయారయ్యాయి. మార్నింగ్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, అండ్ ఈవినింగ్ కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి మళ్ళీ బెండకాయలు కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. అన్నీ కూడా మన ఇండియన్ వెరైటీ వెజిటేబుల్సే. సో ఇంకా అన్నీ కూడా ఇంట్రెస్ట్గా పెంచుకోవడం అండ్ ఇండియన్ వెరైటీసే పెంచుకోవాలన్న ఇంటెన్షన్తో అయితే స్టార్ట్ చేశాను నేను. లైక్ మనకి ఇండియన్ వెరైటీస్ అయితే నాటు అండ్ హైబ్రిడ్ డిఫరెన్స్ తెలుస్తుంది, బట్ ఇక్కడ అయితే మనకు తెలియదు కదా ఎక్కువ, అందుకని. అండ్ ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవి జస్ట్ టమాటో చెట్లకి చిక్కుడుకాయ పాదుకి మధ్యలో అయితే ఉన్నాయి. వంకాయ చెట్లు అండ్ పచ్చిమిర్చి చెట్లు ఇక్కడే ఉంటాయి. నేను ఇక్కడున్న వంకాయ చెట్లనే తీసుకుని ఇండోర్కి అయితే మూవ్ చేసుకున్నాను.
ఈ పచ్చిమిరపకాయ చాలామంది తాయి చిల్లీ అంటున్నారు. తాయి చిల్లీ కానీ తేజ చిల్లీ కానీ అంటారు కదా ఇండియాలో, ఆ వెరైటీ కాదు ఇది. ఇది లాంగ్ చిల్లీనే, బట్ మనకి ఇక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్ సమ్మర్ ఉండడం వల్ల చిన్న చిన్నగా అయితే వచ్చాయి. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 6 ఇంచెస్ వరకు అయితే ఉన్నాయి ఒక్కొక్క కాయ. సో నేను అదే ఇక్కడ ట్రై చేస్తున్నాను చూపించడానికి. అండ్ ఇవైతే మనం ఫస్ట్ వేసుకున్నాము. ఇవి వేసుకున్న తర్వాత 2 మంత్స్కి మనం ఇందాక హార్వెస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి మొక్కలు అయితే వేసుకున్నాను. బట్ పచ్చిమిర్చి అయితే ఇంకా కొన్ని వేసుకోవచ్చు. మనం మిరపకాయలు కూడా వాడుకోవచ్చు కదా చట్నీస్లో వాటిల్లోకి. సో అవి కూడా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ ఇయర్ అలా ప్లాన్ చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా ఇప్పుడు వింటర్ వచ్చిన తర్వాత చాలా బాగా కాస్తున్నాయి పచ్చిమిర్చి. చెట్టు నిండా అసలు ఫుల్ పూత పిందతో ఉంది. చూడండి మీరు ఇక్కడైతే అన్ని చిన్న చిన్న పిందళ్ళు అండ్ ఫుల్ చెట్టు అంతా కూడా పూతతో ఉంది. సో అంత చెట్టు పూత పిందతో ఉన్నప్పుడు వెదర్ ఇలా చేంజ్ అయినప్పుడు చాలా బాధేస్తుంది కదా. సో మా పరిస్థితి ఇప్పుడు అదే. బట్ ఇంకా వాటిని అయితే ఇప్పుడు స్టెమ్స్ ప్రూన్ చేసేసి మనం లోపలికి తేలేం కదా, అంత ఎక్కువ పూత పింద మీద ఉన్నప్పుడు చేయకూడదు. అండ్ అంత ఉన్నప్పుడు చేయలేము కూడా కదా. మనం ఇష్టంగా పెంచుకున్న వాటిని మనం ప్రూన్ చేయాలంటే మనకు చాలా బాధేస్తుంది. సో సరే ఇంకా వెదర్ వల్ల ఏమన్నా అయితే కనుక అప్పుడు చూద్దాం అన్నట్లయితే ఇంకా వాటిని వదిలేసాము. వాటిని అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇన్ కేస్ స్టెమ్స్ ఏమైనా వడిలిపోతే కనుక వాటిని ప్రూన్ చేసేసుకుని మనకి ఒక 15 ఇంచెస్ 16 ఇంచెస్ ఉంచుకుని రూట్స్ నుంచి హైట్ స్టెమ్ అలా అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అలా చేయడం వల్ల దాని నుంచి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మనకి ఈ 5 మంత్స్లో తర్వాత ఈ 5 మంత్స్ సర్వైవ్ చేసుకుంటే 5 మంత్స్ తర్వాత మనం సమ్మర్లో అవి వేసుకుని పెంచుకోవడానికి అయితే హెల్ప్ అవుతాయేమో అనుకుంటున్నాము. బట్ అది అంత ప్లానే, ఇంకేమీ 100% ఫిక్స్ అయిపోలేదు. బట్ వెదర్ సహకరిస్తే కనుక ఇట్లా బయట ఉంచుకుని పెంచుకుంటే మనకి హార్వెస్ట్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇలా చిల్లీస్ అయితే అన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు చిక్కుడుగాయలు హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. ఇవన్నీ కూడా మనకి దసరా చిక్కుడు వెరైటీనే. చూడండి కాయలు అయితే నేను చూపిస్తున్నాను. మొత్తం అన్నీ కూడా గుత్తులుగా అయితే హార్వెస్ట్ చేసుకుందామని ఫస్ట్ నేను అన్ని కాయలు అయితే చూపిస్తున్నాను. ఇవి కొంచెం సీడ్స్ ఫామ్ అయ్యే వరకు కూడా ఉంచుకోవచ్చు, కానీ నేను సీడ్స్ ఫామ్ అయ్యే వరకు అయితే ఉంచట్లేదు. కొంచెం ఉంటున్నాయి. బాగా ఎక్కువ రావాలంటే కొంచెం గింజలు లావయ్యే వరకు ఉంచాలి కదా, అట్లా ఉంచట్లేదు. ఇలా హార్వెస్ట్ చేసేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఉన్నవన్నీ కూడా మనం కొంచెం ఫాస్ట్గా అయితే హార్వెస్ట్కి వచ్చేస్తాయి అని చెప్పి నేను ముందే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. మనకి ఇండియాలో అలా వెదర్ అయితే కనుక ఫుల్గా గింజలు వచ్చే వరకు మనం చూసుకుని అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవేంటంటే మొత్తం అలా గింజ వచ్చేంత వరకు ఉంచుతుంటే తర్వాత మనకు ఒక 20 days వరకు అసలు ఒక హార్వెస్ట్ కూడా రావట్లేదు. సో ఫస్ట్ టైం చేసినప్పుడు నేను అలా ఉంచడం వల్ల మనకి ఒక 20 days అయితే అసలు హార్వెస్ట్ రాలేదు. అందుకని నేను అప్పటి నుంచి కూడా కొంచెం గింజ వచ్చిన తర్వాత అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. సో అలా టేస్ట్ కూడా బాగుంటున్నాయి. ఎక్కువ గింజ ఫామ్ అయిపోకుండా అట్లా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఎక్కువ గింజ వస్తే కనుక కొంచెం ఎక్కువ ప్రోటీన్ అండ్ గింజల్లో కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. బట్ ఇదైతే కరెక్ట్గా ఉంటుంది. ఈ మొత్తానికైతే హార్వెస్ట్ చేసేసాను. హార్వెస్ట్ చేసేసిన తర్వాత అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే కొన్ని విడిగా కోసుకోవాల్సి వచ్చింది, కొన్ని అయితే మొత్తం గుత్తు మొత్తం హార్వెస్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇక్కడే ఇంకా దోసకాయ కూడా ఉంది. అది నాకు ఫస్ట్ కనిపించలేదు, చిక్కుడుకాయలు కోస్తున్నప్పుడు కనిపించింది. ఇవి అసలు అయితే నేను చెయ్యి పైకి లేపలేకపోయాను. చాలా వెయిట్ ఉన్నాయి. ఒక 2.5 kg 3 kgs వరకు అయితే ఉన్నాయి. చూడండి. బట్ వీడియోలో అంత క్వాంటిటీలా కనిపిస్తుందే లేదు నాకు అర్థం కాలేదు. బట్ రియల్గా అయితే చాలా క్వాంటిటీ ఉన్నాయి. ఇవైతే బీన్స్. ఈ బీన్స్ కూడా మనకు ఒక 4 ఎన్నో ఉన్నాయి. అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇవి మామూలుగా మనకి మన ఇంట్లో ఉండే బీన్స్ పెట్టినా కానీ సీడ్స్ వచ్చేస్తాయి. లైక్ మనకి ఏమంటారు బొబ్బర్లు ఇలా ఉంటాయి కదా, వాటిని పెట్టుకున్నా వస్తాయి. ఫైబర్ అండ్ ప్రోటీన్ కాబట్టి అలా మనం ఏ గింజ పెట్టుకున్నా కానీ వస్తాయి. వాటిని మనం చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకుని వండుకోవచ్చు. ఇదిగోండి కాకరకాయ. ఇది ఎంత క్యూట్గా ఉందో, ఇది అసలు కనిపించలేదు. జస్ట్ ఇప్పుడు నేను దోసకాయ కోయడానికి అని వచ్చినప్పుడు ఇటు కనిపించింది ఈ కాకరకాయ అయితే. చూడండి చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. అండ్ ఒక పుచ్చకాయ ఉంది చిన్నది, ఇంకా దాన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇంత సైజ్ అయిన తర్వాత అప్పుడు పాడైపోయినాయి. ఫుల్ ఎండలో
పెరిగి అండ్ ఎండలు వర్షం రెండు ఉండడం వల్ల జనరల్లీ వర్షం పడితే పుచ్చకాయలు పాడైపోతాయి అంటారు కదా, మరి ఎందువల్ల ఏందో తెలీదు. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. అందుకనే నేను అంత చిన్నకాయ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇవైతే ఇక్కడ గోంగూర చెట్ల దగ్గర ఉంటుంది కదా చిక్కుడుకాయ పాదు, ఆ పాదుది. ఈ పాదు దగ్గర కూడా మనకి 2 రకాలు ఉన్నాయి, దసరా చిక్కుడు అండ్ ఇదేమో ఇండియాలో పాదు చిక్కుడు వెరైటీ. ఈ వెరైటీ మనకి ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి హార్వెస్ట్కి అయితే వస్తున్నాయి. సో నేను ఎలాంటి సీడ్స్ అయితే ఇంకా నేనేం ప్రిపేర్ చేసుకోలేదు, ఎందుకంటే అవి రావడమే ఇప్పుడు వస్తున్నాయి కదా. నేను అట్లా సీడ్స్ కోసం అయితే ఇంకా ఏం ఉంచలేదు. అవి మామూలుగానే కాయలు ఏవో పురుగులు తినేస్తున్నాయి సీడ్స్. నేను 2 కాయలు ఉంచితే ఆ 2 కాయల్ని కూడా ఏవో తినేసాయి పురుగులు. సో సరే చూడొచ్చులే తర్వాత అని చెప్పి నేనైతే ఏమి హార్వెస్ట్ చేసేసుకున్నాను సీడ్స్ కోసం ఉంచకుండా. జస్ట్ ఇప్పుడే వస్తున్నాయి కదా, ఇంకా టైం ఉంది కదా, అవే ఉంటాయిలే ఎక్కడైనా వదిలితే ఆర్ మిస్ అయిన కాయలు వస్తాయి అన్నట్టు ఉంచాను. సో ఎక్కువ క్వాంటిటీ నేనైతే సీడ్స్ ఏం చేసుకోలేదు ప్లాన్డ్గా. బట్ ఈ ఇయర్కి అయితే వెరీ ఫ్యూ సీడ్సే ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే నేను షేరింగ్ అట్లా ప్లాన్ చేసుకుంటాను. ఐ విల్ ట్రై అనమాట. ఇంకా ఇగోండి మీకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఎలా ఎక్కడెక్కడ ఉన్నాయి అని. ఫైనల్గా ఇవి కూడా నేను హార్వెస్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఈ చిక్కుడుకాయ పాదు వెనకాల అక్కడైతే దోసకాయలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2-3 దోసకాయలు అయితే దొరికినాయి మళ్ళీ. సో ఇంకా అన్నీ కూడా ఇంక ఇది ఫైనల్ హార్వెస్ట్ అన్నట్టు ఓపిక్గా అన్నీ వెతుక్కుని మరి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇగోండి ఈ చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ అయిపోయినాయి, పాదు చిక్కుడుకాయల వెరైటీ. మనకి 2 వీక్స్ నుంచి కొంచెం హార్వెస్ట్కి వస్తున్నాయి అనుకునేసరికి ఇంతలో వెదర్ చేంజ్ అయిపోయింది. ఇంకా అది టైమే కాబట్టి వింటర్ మనం ఏం చేయలేము. ఇది వింటర్ వెరైటీ అనుకుంటా, వింటర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచే రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇగోండి కాయలు అయితే చాలానే వచ్చాయి. అండ్ ఇంక ఇప్పుడైతే మనం పుదీనా కూడా హార్వెస్ట్ చేసుకుందాము. బాగుంది, ఈ చెట్టు కింద చాలా ఉంది, మీకు ఇటు సైడ్ ఒకటే చూపిస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ నేను ఎక్కువ చేయలేదు, కొంచెం కొంచెమే చేశాను. జస్ట్ రిమైనింగ్ ఇంకా నాకు చల్లగా పాడవకుండా ఉంటే కనుక రేపైనా మిగిలిన హార్వెస్ట్ చేసుకుందాము అని. సో అలా పుదీనా, పాలకూర అండ్ ఇక్కడ రేగ్గాయ చెట్టు చూడండి ఎంత బాగుందో, దానికి పడిపోకుండా అట్లా కట్టాము, బట్ ఏమొద్దు చూడాలి. అండ్ ఇక్కడ నేను కుండీల్లో రీసెంట్గానే వేసుకున్నాను, ఇవి కూడా బాగానే గ్రో అయ్యాయి. అండ్ తోటకూర కూడా వాలంటీర్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకో దగ్గర ఒక టబ్లో కూడా ఉంది తోటకూర, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి అయితే కర్బూజా కాయలు చిన్నగానే ఉన్నాయి, బట్ ఇంకా నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. పనికొస్తే యూస్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఇంకా అవి ఎలాగో గ్రోత్ అయితే ఉండవు కాబట్టి ఇప్పుడు ఇంకా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను అన్నీ. అండ్ ఇగోండి తోటకూర, ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇంక ఇప్పుడు మనం కొంచెం గోంగూర కూడా హార్వెస్ట్ చేసుకుందాము. బట్ మనకి ఒక్కొక్క ఆకు ఓపికగా చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో అందుకే నేను కొంచెం హార్వెస్ట్ చేస్తున్నాను, ఇంత చల్లో చేయలేక. బట్ నేను ఫ్రీ ఉన్నప్పుడు చూసుకొని హార్వెస్ట్ చేసుకుంటా. ఇది పొనగంటి కూర, నేను ప్రీవియస్ స్టెమ్ కటింగ్స్ పెట్టుకున్నాను, ఆ స్టెమ్ కటింగ్స్ నుండి కూడా బాగా వచ్చింది. వీడియో అది ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ పొనగంటి కూర కూడా మనం ఈ విధంగా అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. అది చూడండి అక్కడ చెయ్యి చూపిస్తున్నాను, చిక్కుడుకాయ పాదు అన్నీ గీసుకుపోయి అట్లా అయిపోయింది చెయ్యి అయితే. ఇదిగోండి ఫైనల్గా హార్వెస్ట్ అయితే చిక్కుడుకాయలు ఎంత క్వాంటిటీ వచ్చి ఉంటాయి అనుకుంటున్నారు మీరు అనేది కమెంట్ చేయండి. అండ్ కేజీ చిక్కుడుకాయలు ఇండియాలో ఎంత ఉంటాయి కూడా చెప్పండి. ఇక్కడ 1 కేజీ చిక్కుడుకాయలు వచ్చి మనకు ఆల్మోస్ట్ 1000 రూపీస్ అయితే ఉంటాయి. సో అలా చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, టమాటోస్, కర్బూజా, కాకరకాయ, 1 క్యాప్సికమ్, దోసకాయలు, బెండకాయలు, బీరకాయలు, పాలకూర, పుదీనా, పొనగంటి ఆకు, తోటకూర, ఇవైతే మనకి ఈరోజు హార్వెస్ట్ వచ్చాయి. బీన్స్ అండ్ పుచ్చకాయలు కూడా వచ్చాయి, పుచ్చకాయ కూడా వచ్చింది ఒకటి. ఇది ఇవాళ మన ఫైనల్ హార్వెస్ట్. అండ్ ఇంత వింటర్ సీజన్లో ఇంత మెగా హార్వెస్ట్ అని చెప్పాలి ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.